మనం ఆపదలో ఉన్నప్పుడు తెలుస్తోంది అసలైన స్నేహితులు ఎవరు అనేది. ఈ విషయం పెహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత ఇండియాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఇరాన్కు అంతకంటే బాగా అర్థమవుతోంది. ఎందుకంటే అమెరికా దాడుల తర్వాత తనతో కలిసి అడుగులు వేసేవారు ఎవరు అనేది బాగా తెలిసొచ్చింది. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఒంటరిగా ఉండింది. ఎన్నో స్నేహ దేశాలు ఉన్నా సరే ఇప్పుడు ఇరాన్ అసలు ఎందుకు ఒంటరిగా మిగిలింది? దానికి కారణం ఏంటి? యుద్ధంలో ఒంటరైన ఇరాన్, అండగా నిలవని ఆప్త దేశాలు, ముఖం చాటేసిన చైనా, రష్యా, జోక్యం చేసుకోలేమన్న రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చాలా రోజులుగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికీ పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ రీజియన్ లో టెన్షన్స్ పీక్స్ కు చేరాయి. కానీ ఎప్పుడైతే ఈ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయిందో సీన్ మారిపోయింది. ఇరాన్ పై తాము దాడులు చేశామని ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఆర్మీ అధికారులు కూడా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో దాడులు చేశామని, అన్ని సక్సెస్ అయ్యాయంటూ ప్రకటించారు కూడా. తాము ఏ విధంగా దాడులు చేశామో చెప్తూ అమెరికన్ ఆర్మీ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. కానీ ఈ దాడులతో ఇప్పుడు కేవలం మిడిల్ ఈస్ట్ కే పరిమితమైన టెన్షన్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మారాయి. తమ దేశంపై దాడి చేసి అమెరికా పెద్ద తప్పు చేసిందని, దేనికి తగ్గ మూల్యం చెల్లించుకుంటుందని ప్రకటించింది ఇరాన్. కానీ ఈ మాటలు ఎంత మేరకు నిజమవుతాయనేది ఇప్పుడు కాస్త సందేహంగానే ఉంది. ఇరాన్ పై అమెరికా దాడి చేసిందంటే దానికి చాలా అనుకూల అంశాలున్నాయి. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ మాత్రమే కాదు, అరబ్ దేశాల ఫుల్ సపోర్ట్ అమెరికాకి ఉంది. మరి ఇరాన్ కు వచ్చేసరికి ఆ సీన్ కనిపించడం లేదు. ఇరాన్ పై దాడిని పైపైన మాత్రమే ఖండించాయి అరబ్ దేశాలు. అది కూడా అన్ని దేశాలు కాదు. అందుకే ఇరాన్ ఇప్పుడు అమెరికాపై ప్రతీకారం మాట అటుంచి కనీసం ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉంది. అందుకే తన ప్రతాపాన్ని ఇజ్రాయెల్ పై చూపిస్తోంది. అది కూడా పెద్దగా వర్కౌట్ కాని పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ ఎలా ఒంటరిగా మారిందో చూద్దాం. నిజానికి ఇరాన్ పెంచి పోషించిన హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాక్లోని పలు మిలిషియా సంస్థలను ఇప్పుడు ఇరాన్ ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవు. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికీ హమాస్, హిజ్బుల్లా లీడర్షిప్ తుడిచిపెట్టుకుపోయింది. హమాస్, హిజ్బుల్లాకు ఎవరు చీఫ్ గా వచ్చినా వారిని మట్టుబెడుతూ వస్తోంది ఇజ్రాయెల్. ఇక రెడ్ సీలోని హౌతీలపై ఈ మధ్య వరుస దాడులు చేస్తూ వారిని అణచివేస్తోంది అమెరికా. సో ఇరాన్ పాటు పెంచి పోషించుకున్న సంస్థలు మరీ యాక్టివ్ గా లేవు. అలాగని తుడిచిపెట్టుకుపోలేదు. అక్టోబర్ 7 దాడుల తరువాత ఇజ్రాయిల్ ఓ పద్ధతి ప్రకారం దాడులు చేస్తూ వచ్చింది. ఈ దాడుల వెనుక ఇరాన్ ఉన్నట్టు అనుమానించినా కావాలని ఇరాన్ పై డైరెక్ట్ గా దాడులు చేయలేదు. మొదట దాడులు జరిపిన హమాస్ పై ఫోకస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని విమర్శలొచ్చినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. హమాస్ వీక్ కావటంతో లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లా దాడులు ప్రారంభించింది. ఇక ఇజ్రాయెల్ ఫోకస్ ఆ సంస్థపై పెట్టి వరుస దాడులు చేసింది. ఈ రెండు సంస్థలు వీక్ కావడంతో హౌతీలు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. భౌగోళికంగా ఇజ్రాయెల్ కు యెమెన్ దూరంగా ఉండడంతో ఆ బాధ్యతను అమెరికా తీసుకుంది. రెడ్ సీలు కార్గో షిప్లను అడ్డుకుంటున్నారన్న పేరుతో హౌతీలపై విరుచుకుపడింది. దీంతో ఇరాన్ పెంపుడు సంస్థలు వీక్ గా మారాయి. ఇక ఇతర దేశాల విషయానికొస్తే సీన్ మరోలా ఉంది. ఎందుకంటే ఇరాన్ పై అమెరికా దాడి జరిపింది అనగానే మొదట వినిపించిన పేర్లు చైనా, రష్యా, పాకిస్తాన్. ఇందులో పాకిస్తాన్ నేరుగా మద్దతిస్తుంటే రష్యా, చైనాలు పరోక్షంగా మద్దతు పలుకుతున్నాయి. ఎందుకంటే ఈ దేశాలతో ఇరాన్ కు ఉన్న బంధం అలాంటిది. చైనా మెజారిటీ ఆయిల్ దిగుమతులు ఇరాన్ నుంచే చేసుకుంటోంది. ఇక ఇరాన్, రష్యా దోస్తీ ఈనాటిది కాదు. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా, ఇరాన్ డ్రోన్లను కూడా వాడింది. అందుకే ఈ రెండు దేశాలు ఇరాన్ కు అండగా ఉంటాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఇక అరబ్ దేశాల సంగతికొస్తే వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉంది. ఇరాన్ తోటి అరబ్ దేశం. అరబ్ దేశాలన్నీ దాదాపుగా ఇజ్రాయెల్ ని వ్యతిరేకించేవే. కానీ ఈ దాడుల్లో మాత్రం తలదూచటం లేదు. కారణం అమెరికా. ఈ ఈక్వేషన్ లో అమెరికా అనే దేశం లేకపోతే ఇజ్రాయెల్ ఈ పాటికి నామరూపాలు లేకుండా పోయేది. కానీ అమెరికా అండ ఇప్పుడు ఇజ్రాయెల్ ని కాపాడుతోంది. అదే సమయంలో ఇరాన్ ను ఒంటరి చేస్తోంది. అరబ్ దేశాలకు అమెరికా మధ్య బంధం బలంగా ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న అనేక వాణిజ్య ఒప్పందాలు, ఇంధన
అమ్మకాలే వీటికి కారణం. ప్రస్తుతం అరబ్ దేశాల భద్రతకు అమెరికా ఓ కవచంలా ఉంది. అలాంటి అమెరికాను కాదని ఏ అరబ్ దేశమైనా అడుగులు వేస్తే దాని ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. అవసరమైతే మిడిల్ ఈస్ట్ లో అనేక ఉద్రిక్తతలను పెంచే సత్తా అమెరికాకుంది. అందుకే కొరివితో తలగుక్కోవటం ఎందుకని కనీసం అటువైపుగా కనిపించటం లేదు అరబ్ దేశాలు. అదే సమయంలో ఈ దేశాలు ఇరాన్ను పూర్తి స్థాయిలో నమ్మేలా లేవు. ఎందుకంటే 2019లో సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో ఇంధన ప్రాసెసింగ్ యూనిట్లపై దాడులు చేయించిందే ఇరాన్. అందుకే ఇరాన్కు ఇతర అరబ్ దేశాల మధ్య అపనమ్మకం అనేది ఓ కాంక్రీట్ గోడలా అడ్డుగా ఉంది. అరబ్ దేశాల నేతలు ఇప్పటికే ఇరాన్కు క్లియర్ కట్ గా ఓ సందేశాన్ని పంపాయి. ఈ యుద్ధంలో తాము ఏ సహాయం చేయలేం, అదే సమయంలో ఇరాన్ తమపై దాడులు చేయొద్దని. ఈ విజ్ఞప్తిని ఇరాన్ ఎంతవరకు పాటిస్తాయన్నది తెలియదు, కానీ ప్రస్తుతానికి ఇరాన్కు తోటి అరబ్ దేశాల మద్దతు లేదని మాత్రం తెలుస్తోంది. అరబ్ దేశాల విషయాన్ని పక్కన పెడితే రష్యా, చైనా ఇప్పుడు ఇరాన్ను ఎందుకు ఒంటరి చేశాయి? దానికి వారు చెప్తున్న కారణాలేంటి? పాకిస్తాన్ను అమెరికా ఎలా సైలెంట్ చేసింది?